श्री सद्गुरु नाथ महाराज जय। सद्गुरु श्री साईनाथ सद्बाबू जी की। సాయి వంటి దైవము లేడు లేడు ప్రజందరి నోట సాయి పలకాలి. సర్వ సాయి రూపం మంజిల్లాలి. మోజగాలు సాతో ముప్పిరి గొరాలి. సాదవళ్ళు హృదయ కుహరంలోని నిషీధిలో ప్రతిధ్వనించాలి. సాయి రౌరభాలు సారి మనసులు సాయి మామృతారలు అంతరించాలి. ఆ జ్ఞాన సౌరభ భక్తులు ఆనందంగా నర్తిస్తూ అవి వంటి అని అందరూ ఏకకంఠం చేయాలి. అదే నా ఆశయం కథనం. కోసం ఈ సాధుని ప్రార్థించడమే ఈ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय।
Sai Baba, 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 Baba,
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री स्वामी शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज सद्गुरु श्री साईनाथ शरद पाऊजी जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साईनाथ శ్రీ సాయి శిశ్రము 8వ నిన్నటి తర్వాయి మసీదు ప్రాంగణాన్ని చిమ్మెసి 10-12 రొట్టెలను వారించేవారు కాదు. కుక్కలను పిల్లులను కలలో కూడా అరవడం ఎరుగని వారు పేదలను దుర్బలులను అడ్డగిస్తారా? మొదట్లో ఫకీరు అనే ప్రజలు ప్రసిద్ధి రొట్టె మొక్కలను అడుక్కునే వారిని గొప్పతనం ఎలా కలిగి ప్రేమ మీ ఆపేక్షించని వారు చంచలంగా కనిపించలో నిశ్చలంగా ఉండేవారు. వారి ప్రవర్తన అంతు పట్టనది. కుగ్రామంలో ఉద్భవంగా భాగ్యవతులు ఉండేవారు. బాబాను మహాత్మునిగా భావించేవారు. తాత్యాగోతే తల్లి బాయి రొట్టెల బొట్టున మధ్యాహ్నం అడవిలో మైళ్ళు మైళ్ళు నడుపు పొదలు దాటుకుంటూ వెళ్ళి చిన్న వెదిగి పట్టుకుని వారి
ఆమెది ఎంతటి కోపం! మధ్యాహ్నం అరణ్యానికి వెళ్ళి బాబాకు ఆమె యొక్క జీవితాంతం మరచిపోలేదు. దానికి గుర్తుగా ఆమె భర్తకు దృఢమైన భక్తి. ఉభయులకు ఫకీరి దేవుడు భగవంతుడు వారికి బాబా ఉండగా బైజాబాయి ఆసి బొట్టులలో తినిపించేది. నిలకడగా ఉండడమే భాగ్యం అప్పుడు చెప్పేవారు. తర్వాత బాబా ఆను వదిలి వచ్చి మసీదులో తల్లి శ్రమను కలిగారు. ఆ దంపతులతో పాటించిన తర్వాత అట్లే పాడు. సత్పురుషులు హృదయంలో ఇప్పుడు వాసుదేవుడు ఉన్నాడు. సత్పురుషుల సౌఖ్యాన్ని భక్తులు ధన్యులు. తాత మహాభాగ్యవంతుడు, వీరిద్దరూ బాబా యొక్క సమాగవాన్ని సమానంగా అనుభవించారు. సాత్య మరియు మహాపతి మసీదులో సైనించారు. బాబా తూర్పు ఉత్తరం 3 తలల నుంచి మధ్య ఒకరి పాదాలు మరొకరి కబుర్లు చెప్పుకుంటూ ఒకరి కునుకు వస్తే రెండో మహాసభలో కలిసి బాబా గట్టిగా పట్టుకుని అతని కూడా మరణించేవారు. ఈ 4 సంవత్సరాలు మసీదులో నిద్రించాడు. భాగ్యవంతుడు ఆ రోజులు గడిచిపోయి ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి. తల్లిదండ్రుల ప్రేమ అతని ఎవరు విలువ కట్టగలరు. తండ్రి చెడ్డని తర్వాత మరియు గృహస్థుడై నిద్రించేవాడు. ఇటువంటి భక్తులను మరియు శ్రద్ధాంశులకి సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించుకోవడానికి కలుగుతాయి. ఈ భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది. రసాల కుశాలంద్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు, ధనవంతుడు. బాబాకు ప్రసిద్ధ గణపతి కోసే పాటల పైన ఉన్నంత ప్రేమ కుశాల్ చంద్ర పెనత్రి పైన కూడా ఉండేది. మార్వాడి జాతి వాడైనా బాబాపై చాలా అభిమానం. ఈ ఇద్దరు తరచు ప్రీతిగా కొంతకాలానికి దయచేతో పెద్ద చనిపోయాడు. అయినా బాబా అతనిని మర్చిపోలేదు. కుశాల్ చంద్ పైన బాబా పెడుతూనే ఉండేది. బాబా తమ జీవితాంతం అతని బాగోగులను కనిపెట్టేవారు. భావికుల భక్తులను మరోసారి మైలున్నర దూరంలోనున్న సాయి మొదలగు సహా ఊరు పొలిమేర వద్ద ప్రణామం చేసేవారు. తరువాత ప్రేమతో ఆనందంగా మేళ తాళాలతో అతి వైభవంగా ఊళ్ళోకి కుశాల్ చంద్ర బాబా ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ సేవింపజేసి వారి కూర్చుండబెట్టి ఆ తరు ఉభయులు రథస్మృతులను ముచ్చరించుకునేవారు. వారి పరస్పర ఆనందాన్ని ఎవరు వర్ణించరు. ఈ విధంగా ఆనందంగా విహరించి ఫలాహారాన్ని సేవించిన తర్వాత బాబా తమ సహవాసులతో కలిసి సంతోషంగా తిరిగి వచ్చేవారు. ఒకవైపు రథ గ్రామం, రెండువైపు నేమ్ గ్రామం, ఈ రెంటి మధ్య షిరిడి గ్రామం. ఈ మధ్య కేంద్ర బిందు నుండి ఈ 2 గ్రామాల నుండి బయటకి బాబా స్థూల శరీరంతో తమ నిర్యాణం ప్రయాణించరు. వారికి ఎక్కడ ఏ జరుగుతున్నదో వారు ఎక్కడికి ప్రయాణించరు. రైలు బండిని అసలు చూడలేదు. ఆ రైలు వెళ్ళాలని భక్తుల ప్రయాణమై బాబామతి కోసం వారి వద్దకు వెళితే తొందరపడుతున్నారు. బాబా ఇక ఉంది. అంటే ఇక్కడ వేరే లేరు. తొందర పాటించడం ఎప్పుడు ఉన్న ఇటు అపూర్వము వినోము అనేక హిమాడ్ సాయి చరణాలకు తర్వాత జైలులో భక్తులు ఓళ్లకు వెళ్ళేటప్పుడు బాబా అవదాటడం వలన అపాయాల గురించి తెలియజేస్తారు.
అట్లే మధుకర వృత్తిని చేపట్టి సాయిబాబా భిక్షానంది పంచసూల పాదశాలను మొదలు కథలు వర్ణన తరువాత మీ శ్రేయస్సులకు సాయి చరిత్రను శ్రవణం చేయండి మాటి మాటికి వేడుకుంటున్నాడు. ప్రేరము భక్త హేమాడమైన శ్రీ సాయి సమర్పణము సద్గురుమస్తు శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయి బాబూజీ. శ్రీ సాయి 9వ అధ్యాయం శ్రీ చంద్రోభ్యాయ శ్రీ సద్గురు సంతానము భక్తులు ప్రదేశను బయలుదేరి ఇబ్బంది పడేవారు భక్తులకు పాప నివృత్తి బాబా నిర్మాణ పర్యంతము భిక్షము వ్యాపించి ఉన్నారు. సాయి కరుణతో సాయి ప్రాణంలో భగవంతుడు ఉన్నాడని అందరిలో నాటేవారు. అందువల్ల ఈ శ్రద్ధగా శ్రవణిస్తున్నాను. వీన్ని కృతాకృతులవుతారు. షిరిడీ యాత్ర యొక్క విశిష్టత యాత్రికులు బాబా అనుమతులు తిరిగి ఆహ్వానించుకున్నట్లే ఒక్కసారి వారి ఆజ్ఞ తర్వాత షిరిడీ ఒక క్షణం తలపై పడేవి. ఇది అందరికీ భోము. బాబాను ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేవారు, అనేకు దారిలో తోచుకునేవారు, జీవితాంతం గుర్తుంచుకునేవారు. రొట్టె తిని వెళ్ళండి చెప్పగా ఎవరైకుండా త్వరపడి బయలుదేరి వెళితే వారికి బండి దొరక ఉపవాసంతో మాడిపోయారు. దీన్ని అనేక భక్తులు గ్రహించారు. ఒకసారి తాత్యాకోతే పాటేలు కోపురగాంలో ప్రతి వారం జరిగే బయలుదేరి టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతి తీసుకుని బంకతో వెళ్ళి వస్తానంటూ బాబా పాదాలకు వందనం చేశాడు. భక్తులు ఆ శ్రద్ధతో బాబా అనుమతి తీసుకోకుండా బాబాకు సమయాలు మంచి చెడు తెలుసు. తొందరపాటు ఆగు అని అన్నారు. బజార్కి మరో బయలుదేరి బయటకు వెళ్ళొద్దని చెప్పాడు. కానీ ముందు వైఖరిని గమనించి వెంట పెట్టుకుని చెప్పాడు. అవసరం ఏముందని తలచి బాబా మాటలు చేయకుండా కూర్చోలేడు. ఖరీదైనది సావులు పరిగెత్తింది. ఎన్నడూ కొరడాపతిని ఏమంది. అది త్వరగా బజార్కి వెళ్ళగల గురం అకస్మాత్తుగా బండిపోయింది. పట్టింది. ఇక ఎక్కడ బజారు ఇక్కడ గుర్తుకొచ్చారు. వారి మాట వింటే ఈ అపాయం తప్పేది కదా అని జరిగిపోయింది గురించి ఆలోచించడం. ఇలాగే ఒకసారి జరిగింది. కొల్హార గ్రామానికి బయలుదేరారు. బాబా పదాలకు వందనం చేసి ఇక వెళ్ళొస్తానని చెప్పాడు. బాబా పూర్తి లభించలేదు. ఆ తర్వాత వినండి.
అసలే చాలా వేగంగా వెళ్ళే బండి అద్భుత వాళ్ళు వారి మెట్టు పడకుండా ప్రాణం మీద సాయిబాబా భయం తొలగింది. తుమ్మ చెట్టుకు ఆగిపోయి వెనుకకు మళ్ళాడు. తర్వాత ప్రాణాల నుండి తప్పిస్తున్నాడు. అలాగే ఒక ముంబై గొప్ప మనకి వచ్చాడు. అతడు మాధవరావు పేర నాన్న శివార్చాడు. ప్రాణం తెచ్చుకున్నాడు. గుడారం వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి ఆంగ్లేయుడు 3 సార్లు మసీదు మెట్లెక్కి మసీదు మెట్లెక్కని ప్రయత్నం చేశారు. పాపం అతడు నిరుత్సాహపడ్డాడు. మసీదు పైకి వెళ్ళి మోకాళ్ళ వంగి బాబాకు అక్కడ కూర్చోవాలని మన మనసు కోరిక. కానీ బాబా మసీదులో తమ వద్ద కూర్చోవడానికి మసీదులో చూడడానికి కానివ్వలేదు. అతడి కిందటి స్వభావం అతడు అక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి. కానీ పైకి రాకుండా తిరిగి వెళ్ళిపోవడానికి ప్రాంగణంలోకి ఎందుకంటే అని అన్నారు. వాడు ఎదురుగా గొర్రెలు చివరగా ఒక్కడ స్టాంగంగా తప్పింది. అకస్మాత్తుగా తప్పింది. రోడ్డు మీద వెళ్ళికెళ్ళాడు. కూర్చోబెట్టగా ఒకవైపు టాంగా కోపం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. బాబా అతను దవతాటనందుకు అక్కడ ప్రయోజనంగా కొన్ని రోజులు పశ్చాత్తాపడ్డాడు. తన కర్మను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఈ లెక్కలేని వాళ్ళు కలగగా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు. సాహసం చేసేవారు కాదు. కొందరి విషయాల్లో బండి చక్రాలు ఊడిపోయేవి, కొందరి విషయంలో గుర్రాలు అలసిపోయేవి, మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేవారు. బాబా ఆజ్ఞను శ్రద్ధ వహించిన వారు వేళ కాని వేళకు రైలును అందుకొని దాన్ని జీవితాంతం కూర్చునేవారు. బాబా భిక్షావుతిని సంవత్సరాల తరబడి ఎందుకు అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను
నివృత్తి చేస్తాను వినండి. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు దాని ద్వారా తమ కర్తవ్యాన్ని పాలించిన వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. మనం ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ. అన్నం వండుకునే వారి ఇంటి యజమాని ముందుగా ఎతులకు అలా పెట్టకుండా తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చంద్రాయణ వ్రతాన్ని ఎతులు బ్రహ్మచారులు స్వయంగా వండుకోవటం నిషిద్ధం. అలా వండుకుంటే వారి నెత్తిన కూడా బట్టలు నింపి గుర్తుల పైన వేసి తమ పోషణకు ఎప్పుడూ ప్రయత్నం చేయరు. బాబా గృహస్థులు కారు, వానప్రస్థానికి చెందరు. చాలా సన్యాస వారి కక్షయే ప్రశస్తమైనది. ఈ అఖిల విశ్వం నా ఇల్లు. అక్షర పరబ్రహ్మను భిక్షాకి పూర్తి
కుప్ప తాకాలండి, నీళ్ళు పురుషులు తోమడం లేదా వల్ల బిందెలను వేడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు చదువుతూ ఎన్నో దారుణంగా ఈ పంచ మహాపాపాల నుండి విముక్తులవడానికి గృహస్థులు పంచ మహాయజ్ఞాలను చేసే పంచపాలు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో ప్రకాశవంతమైన జ్ఞానమవుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత భాగ్యవంతులు ఫలితంగా మోక్షాన్ని పొందుతారు. బాబా యొక్క భిక్ష చూస్తూ ఉంటే పెరిగిపోయి ఇప్పుడు జరిగిన ఒక కథను తెలిపి ఈ అధ్యాయాన్ని సమాప్తం చేస్తాను. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. బాబాకు ఏదైనా పంపితే తెచ్చిన వారు మర్చిపోయిన బాబా అడగడవారు కాదు. రొట్టె కూర గాని అల్కోవా గాని భక్తి భావంతో ఇవ్వాలి. అటువంటి భక్తులు తటస్థపడితే ప్రేమ ఉప్పొంగుతుంది. అలాంటి ప్రేమ గల ఒక భక్తుని కథను వింటే ఆనందం కలుగుతుంది. ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబాయే దారిలో పెట్టేవారు. ఇలాంటి శిక్షణా పద్ధతితో బాబా సరి అయిన సమయానికి సరిదిద్దేవారు. దీనిని అనుభవించిన వారు ధన్య భాగ్యులు. వారి ఆనంద స్థితిని వర్ణించు. రామచంద్రుడు అనే భక్త శ్రేష్ఠుని తండ్రి ఆత్మారాముడు. వారి ఇంటి పేరు తర్కాడు. అతనికి సాయి విశ్రామధామం. అతనిని బాబా సర్కాడు పిలిచేవారు. ఇప్పుడు ఈ గ్రంథం అతని కూర్చిన కదా. సాయి పైన ఉప్పొంగే ప్రేమతో మునిగిపోయి అతని అనుభవాలను వినడం ఎంతో ఆహ్లాదకరం. అతని ఎంత గొప్పది. అడుగడుగునా అతనికి సాయి అనుభవాలే. ఒకదాని మరొకటి వాటిని అతడు హావభావాలతో రసపరిచేవాడు. బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన చందన మండపంలో ఉంచి రోజు శ్రీకారాలు చేసేవాడు. సర్కాడు గొప్ప పుత్రుడు కూడా భక్తుడు. సాయికి నైవేద్యం సమర్పణ భోజనం చేసేవాడు కాదు. ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయ మనసు నిత్యం పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యవాడు. ఈ విధంగా అతడి నిత్య క్రమం పూజ చేసి అతని శ్రమ పెంచి అతనికి అత్యుత్తమైన అనుభవం. అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు. ఆమె సిడి వెళ్ళాలని ఉబలాట పడింది. ఆమె తోడుగా కొడుకును పంపాలని తండ్రి ఉద్దేశం. సిడి వెళ్ళి చేసుకోవడానికి కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాధనాలను సేవించుకోవాలని ఆమె కోరిక. కానీ తండ్రి తలచినట్లుగా మనం వెళ్ళాలని ఇంట్లో నియమంగా ఎవరు పూజ అని అతని చింత. తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. అతని విగ్రహారాధన ఎలా పెట్టగలడు సమస్య. తండ్రి మనోగతాన్ని తెలుసుకొని కొడుకు ప్రయాణానికి సిద్ధమై తండ్రి ప్రేమపూర్వకంగా అన్న మాటను వినండి. సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరో భోజనం చేయమని మాట ఇస్తేనే తండ్రికి తన కొడుకు నిత్య పూజ కార్యక్రమం బాగా తెలుసు కనుక నేను చూపిస్తాను, నీవు నిశ్చితగా ఉండు. ముందుగా అన్నాన్ని స్వీకరించాం. నా ఈ మాటలు ప్రమాణంగా భావించి అనుమానం పెట్టుకోకుండా వెళ్ళు అని చెప్పాడు. ఇలా తండ్రి హామీ ఇచ్చాక అబ్బాయి చేశాడు. రెండవ రోజు పూజను ప్రారంభించాక ముందు బాబా చిత్రపటం
ప్రణామమిసి ఇచ్చాడు. బాబా కుమారుడు చేసిన విధంగానే నా పూజ సేవను స్వీకరించండి. యాంత్రికంగా నాలో ప్రేమ అని ఈరోజు బ్రహ్మముహూర్తాన స్నానం చేసి పూజ చేసి నైవేద్యం కూడా బాబా పటిక బెల్లను నైవేద్యం సమర్పించేవారు. ఈ జరుగుతూ రోజు మనసు వ్యవహారాలలో మునిగి వలన కడుపు కారణంగా ఒక దినం లేకుండా అందరి భోజనాలు అయ్యాయి. పెద్ద మిల్లులో ముఖ్య అధికారి కావడం వలన రోజు తెల్లవారు అతనికి వెళ్ళవలసి వచ్చింది. తను తిరిగి బయట నుండి వచ్చిన తర్వాత ఉదయం తాను నివేదించిన పటిక బెల్ల ప్రసాదాన్ని భోజనానికి కూర్చున్నప్పుడు జరుగుతూ ఒకరోజు పటికని నైవేద్యం అందువలన భోజనంలో ప్రసాదం లేదు. భోజనానికి కూర్చున్నప్పుడు వంట నైవేద్యాన్ని పల్లెంలో వచ్చేది అన్నది. కానీ రోజున పూజ సమయంలో ఏదో పటిక బెల్ల నైవేద్యం సమర్పించలేదు. అందువలన ప్రసాదాన్ని పశ్చాత్తాపంతో పల్లెం ముందు నుండి లేచి సాయి వందనం చేసి అవేనుకున్నాడు. బాబా ఏమిటి మాయ నా వల్ల ఈ పొరపాటు నా యాంత్రికంగా జరిగిందను క్షమించండి. పొరపాటు కాదు మహా పాపం. నేను బాగా పడుతున్నాను. నేను ప్రభు నన్ను రుచండి. అలంకరణం కరిగి బాబా పటం ముందు సాష్టాంగం పడ్డాడు. దయాగన నాపై కరుణ చూపడానికి ప్రార్థించాడు. నిస్సహాయుడై కొడుకుకు ఉత్తరం రాశాడు. నా వలన పెద్ద ప్రమాదం జరిగింది, నన్ను క్షమించని బాబాను ప్రార్థించు అని శరణుదొచ్చిన నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు. మరియు ఈ దీన వారి అవస్థాన్ని వారి అభయ వచనాన్ని వేడు. వాళ్ళలో జరిగిన ఈ విషయం 100 కోట్ల దూరంలో ఉన్న సీడీకి వెంటనే చేరింది. బాబా అన్నలను వినండి. బాబా భవిష్యత్ వర్తమానాలకు దేశకాలాలకు అతీతులు. వారు త్రికాలజ్ఞ అని అనడానికి ఇది ప్రత్యక్ష ప్రమాణం. అదిలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయడానికి వెళ్ళగా ఆ సమయాన్ని జరిగిన శ్రోతలు అవధానులై వినండి. ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంతో సహా సాయి చరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లి అన్న మాటలను విని అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఏం ప్రతిరోజు లాగే నేను ఈ రోజు బంద్రాకు వెళ్ళాను. తినడానికి తాగడానికి ఏమీ లేక నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. ఎలాంటి రుణాబంధమో తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను. నన్ను పెట్టగలరు. ఇంట్లో యజమాని లేడు. అతనితో నా కడుపులో ప్రేగుస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేను ఎట్లా వెనుకకు తిరిగి వచ్చాను. ఈ మాటలను విన్న వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్చడం బహుశా మర్చి గ్రహించాడు. తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతిమని బాబాను వేడుకున్నాను. కానీ బాబా అతనిని వెళ్ళలేదు. అతని పూజను అక్కడే స్వీకరించారు. అబ్బాయి అదే రోజు జరిగిందంతా సవిస్తార సీడీ నుండి తండ్రికి ఉత్తరం రాశాడు. దానిని చదివి కలిగింది. ఇక్కడ తండ్రి ఉత్తరం అక్కడ కొడుకు అందింది. ఆ అబ్బాయికి కూడా చాలా కలిగింది. అతని కళ్ళ కూడా అశ్రువు జారాయి. ఎలాంటిదో చూడండి. ప్రేమ ఉపంగకుండా ఎలా ఉండి ద్రవీణి లాంటి ఉండగా బాబా ఒకసారి అనుకున్న విశేషాన్ని వినండి. ఆ భోజన గదిలో ఉన్నప్పుడు ఆకులలో అన్ని వచ్చగా ఎంతలో ఆ మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్న ఓ కుక్క కలుపు దగ్గరకు వచ్చింది. ఆమె కుక్క వేగారికి బురదతో నిండి
ఒక పంది వచ్చింది. ఇది సహజంగా జరిగిపోయింది. ఆమె దీనిని మనం పట్టించుకోగానే బాబా తాము ఆ విషయం ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనమైన తర్వాత రోజులాగే ఆమె దూరంగా మసీదులో ఉండగా బాబా ఆమెతో ఆదరంగా, ఈ రోజు నువ్వు నాకు తిని పెట్టావు, కడుపు నిండింది, గొంతు వరకు తిన్నాను, ఎంతో వేకల పడుతున్న ఈ నీవు తృప్తి పరచావు. రోజు ఇలాగే ఇదే మసీదులో కూర్చొని నేను అబద్ధం చెప్పడం ముమ్మాటికి జరగదు. అలాగే నా దయాన్ని గ్రహించు. ఆకలి కొన్న వారికి ముందు పెట్టి మనం తినాలి. దీనిని మనసులో బాగా గుర్తుంచుకో. సాయి సమర్థులు చెప్పినది ఆ స్త్రీకి ఏం కాలేదు. దాని భావార్థం ఏమిటో బాబా ఎప్పుడు నిరర్ధకం కావు. నేనే ఒకరిపై ఆధారపడి డబ్బు ఇచ్చి దొరికిందేదో తింటూ నేను నీకు ఎలా సమం అని అన్నది. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకు ఇంకా ట్రేంపులు వస్తున్నాయి అని జవాబు ఇచ్చారు. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలి వ్యాకులు పడుతూ అకస్మాత్తుగా తలుపు వద్దకు వచ్చిన ఓ కుక్కను చూచావు కదా, దానితో నాకు ఆత్మత. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు కి జై. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకుల పడుతూ అకస్మాత్తుగా తలుపు వద్దకు వచ్చిన ఒక కుక్క దానితో ఏకాత్మత. శరీరం అంతా బురదలో నిండి ఆకలితో అలమటిస్తున్న పందిని లేదు. దాని ఆత్మ నా ఆత్మ ఒకటే. ఈ మాట విని స్త్రీ ఆశ్చర్యపడింది. ఇలా పందులు, పిల్లులు మొదలైన సమస్త ప్రాణులు బాబేనా అని ఒక కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు గోవును, ఒకప్పుడు పిల్లిని, మరొక చీమ, దోమ లేదా జలచరాన్ని నేను ఆయా రూపాల్లో విహరిస్తుంటాను. నన్ను ఇట్లే భజించు అని మాటలు కాదు, అద్భుతం. దానిని స్త్రీ మనస్సు కరిగింది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. అర్థమైంది ఇటువంటిది ప్రేమ రసాత్మకమైన ఈ స్త్రీ అందమైన కథ. ఇది సాయి సమర్థుడు ప్రేరేపిస్తుంది. సారి పొందరే తన బిడ్డలను వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. ఆయన భార్యకు తొక్కడి భార్య వంకాయలు ఇచ్చింది. ఒక కాయ భర్తను వేపుడు చేసి వారికి తృప్తిగా వండించమని వచ్చింది. ఆమె అట్టే కాయలు తీసుకు షిరిడీకి తిరుగుకున్నాక హారతి ముగిస్తున్న తర్వాత ఆమె విభిన్న సమయానికి వంక భర్తను తీసుకుని వెళ్ళింది. నైవేద్యాన్ని సమర్పించి ఆ పళ్ళెమును అక్కడ ఉంచి ఆమె వెళ్ళిపోయింది. అందరూ నైవేద్యాలను కలిసి బాబా భోజనానికి బాబా భోజనానికి కూర్చున్నారు. వంకాయ కూర రుచి చూసి అది బాగా రుచికరంగా ఉన్నది. వంకాయ ఎప్పుడు తినాలని ఉంది. దాన్ని ఇప్పుడు బాబా వంకాయ ఎప్పుడు తినాలన్నారు. భోజనం చేయకుండా ఆగారు అని రాధాకృష్ణ బాయికి కబురు పంపించారు. ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు. కాసే కాలం కాదు ఇప్పుడు. వేపుడు కూర అందువల్ల బహుశా ఇంకా ఆమె వంకాయ ప్రాముఖ్యం, దాని బాబాకి ఎందుకన్నా ప్రీతి అన్న అసలు విషయం
అందరికీ అర్థమైంది. ఒక కాయతో కూర చేసి మధ్యాహ్నం సమర్పించారు. రెండవ కాయ వేపుడు చేసి తీసుకుని వెళ్ళాలని అని ఆమె చెప్పి తరువాత వంకాయలు అందరికి క్రమక్రమంగా తెలిసింది. సాయి యొక్క వ్యాపకతను క్రీస్తుశకము 1915 డిసెంబర్ నెలలో సాయి తర్కడబాయే బాబాకు అత్యంత ప్రేమతో పాలవాను పంపింది. కర్మ పదించిన బాలరాం కర్మను జరపటానికి షిరిడి బయలుదేరుతూ ఆ విషయాన్ని చెప్పటానికి తర్కడ వద్ద వచ్చాడు. అతనితో బాబాకు ఏమైనా పంపాలని వాడికి అనిపించింది. ఇంట్లో చూస్తే పాలకోవా తప్ప మరేం లేదు. అదేనా అది వరకే నైవేద్యం అర్పించిన పేడ. ఆ అబ్బాయి పడుతున్నాడు. అంతేకాక ఆ అబ్బాయి సూతకంలో ఉన్నాడు. ఇంట్లో ఒకసారి పాలకో మాత్రమే ఉంది. దాన్ని అర్పించటానికి ఆ అబ్బాయితో పంపాలనుకుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబాకి వారు ప్రీతిగా అని చెప్పింది. అబ్బాయి గోవిందు పాలకోవను తీసుకుని వెళ్ళాడు. కానీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు దానిని తాను బాబా చేసిన చోటే అడిగాడు. అప్పుడు బాబా ఓపికగా ఉన్నారు. తరువాత సాయంత్రం మరలా దర్బారుకి వెళ్ళినప్పుడు కూడా మునుపటి వల్లనే మర్చిపోయి చేరుతో వెళ్ళాడు. బాబా అతన్ని నువ్వు నా కొరకు తెచ్చి అడిగారు. చూశారు. ఏమీ లేదు, తేలేదని అతడు చెప్పగా కొంచెం గుర్తుకు తెచ్చాడు. నా కోసం అని ఎవరు ఏ వస్తువు నీకు ఇవ్వలేదా అని అడిగారు. లేదని ఆ అబ్బాయి చెప్పగా సాయి సమర్థుడు స్పష్టంగా అడిగారు. ఒరే, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆ తల్లి ప్రేమతో నీ చేతికి నేను తినడానికి మిఠాయి ఇవ్వలేదా అని స్పష్టంగా అడిగారు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది. ఎలా మర్చిపోయానా అని ఎంతో సిగ్గుపడ్డాడు. తల వంచి బాబా చెరకు వందనం చేసి వేడుకున్నాడు. వెంటనే పరుగున బస్కు వెళ్ళి పాలకోవాను తెచ్చి బాబాకు అర్పించాడు. తన చేతులలో పడనే బాబా దానను నోట్లో వేసుకున్నారు. అలా తల్లి యొక్క భక్తి ఈ ఉంటే దానికి అనుగుణమైన అనుభవాలను చేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు. ఈ కథలోని మరొక సర్వజీవుల్లోనూ భగవంతుని చూడాలి అని శాస్త్రాలు సమ్మతమైనది ఇదే. ఇందులో సిద్ధాంతం ఇదే. ఇక తరువాత అధ్యాయంలో బాబా ఎక్కడ నిలబడేవారు, ఎలా చేయనిచేవారు, శ్రావణ చిత్తులై శ్రవణ చేయండి. శరణు జొచ్చి శ్రోతలు ఈ కథలను విరచితమైన శ్రీ సాయి చరిత్రములో సంపూర్ణము. శ్రీ సద్గురు సాయి ఆధార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ కీ జై. సద్గురు శ్రీ गुरु साईनाथ महाराज की जय. सदगुरु श्री साईनाथ बाबू जी की जय. श्री साई सचरिता गणेश श्री सत्ये नमः. गुरुभ्यो नमः. श्री श्री देवताये नमः. श्री सीताराम गुरुनाथाय नमः. జననాన భ్రమణం తగ్గిపోతుంది.
సాధనలో ఉత్తమమైన సాధన. దీనికోసం ఒక గవైన ఖర్చు కాదు, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సునాయాస హస్తగతమవుతుంది. ఇంద్రియాలు దృఢంగా వరకు సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులందరూ ఆయా గురువు ఒక్కరే, ఇతర దేవతలందరూ మాయ, గురువు శాశ్వతమైన దైవం. వారి చరణాల యందు విశ్వాసం ఉంచి వారు విధి వ్రాతను మార్చగలరు. ఉత్తమమైన సద్గురు సేవలు ప్రపంచ సుఖ దుఃఖాలన్నీ నిర్మూలనమవుతాయి. న్యాయం న్యాయం మీమాంస ఘట పటాది అధ్యయనం అవసరం. సద్గురువు నావికుడైతే ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవకమను తాపత్రయం భావికులైన భక్తులు తరింపబడతారు. లౌకికమైన ఈ సాగరాన్ని దాటడానికి నావికునిపై విశ్వాసం ఉంచాలి కదా, అట్లే భవసాగరాన్ని దాటడానికి గురువు యందు విశ్వాసం ఉంచాలి. శిష్యుల భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని సరళమలకం చేస్తారు మరియు ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తిని ఆసంగా హస్తగతం చేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ విడిపోయి విషయ వాసనలన్నీ తొలగిపోతాయో, మరి సంచిత క్రియామాణ కర్మలు క్షీణించిపోతాయో, అట్టి గురువు చరిత్రను నేను గానం చేస్తాను. అష్టమాధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రయోజనం, నవమాధ్యాయంలో వృత్తి యొక్క ప్రాముఖ్యాన్ని విన్నారు. బైజాబాయి యొక్క రొట్టె గురించి కుశాల్ చందు సమాచారం, మహల్సాతీతాచార సేన పద్ధతి వర్ణించడమైంది. ఇప్పుడు శ్రోతలు సమానచిత్తుల యొక్క తరువాత అక్కడ ఎలా క్షీణించేవారు, ఎలా ఎక్కడెక్కడ విహరించేవారు విషయాలు బాబా అలౌకిక జీవనం ఎంత హిందువులు మహమ్మదీయులు ఉభయులకు తల్లి. పులి మేకల వంటి సహజ శత్రువులకు వారు విశ్వాసధామం వారి వద్ద ఏ భయము లేకుండా ప్రేమగా విహరించేవి. ఆహారం గురించిన ఇప్పుడు బాబా అలా ఉండేవారు, ఎలా సేవించేవారు శ్రోతలు శ్రద్ధగా వినండి. 4 మూరల పొడవు, 1 జానెడు గల చెక్క పలకకు 2 వైపులా గుడ్డ పీలికలు కట్టి దానిని కప్పుకు వేలాడట్టి బాబా దానిపై పరుండేవారు. వారి తల వద్ద కాళ్ళ వద్ద దీపాలు వెలుగుతుండేవి. వారు దానికి ఎప్పుడు ఎక్కేవారు, ఎప్పుడు దిగేవారు ఎవరు దానిపై మెడ వంచుకొని కూర్చునేవారు, దానిపై ధరించేవారు. కానీ వారు దాని పైకి ఎక్కడ చింకి గుడ్డలతో తిరిగిన ఆ పలక బాబా బరువును భరించేది. వారి వద్ద మహామహాలుండగా అది నవమాత్రానికి అతి సూక్ష్మమైన నలుసు కాల్లో గుచ్చుకోగలిగినప్పుడు అనిమ సిద్ధి అవలిగా చెక్కపైకి చేరుకోగలరు. బాబా చీమల దోమల వారికి సేపు ఆధారం లేకుండా ఉండగలిగితే వారికి చెక్కపలక ఉండగలిగే చెక్కపల అనిమా అసిద్ధులు వారి నిధిలో 2 వైపులా నిలగా వారికి కుక్కలను పందులను పక్షులను మనుషులను రాజులను చిన్నవారిని పెద్దవారిని అందరినీ సమానంగా చూసేవారు. 3 మూరల శరీరంతో షిరిడిలో రాశికైన ఆ మహారాజు సర్వహృదయవాది. వారు పైకి లోకుల లోపల ఏ సంబంధం లేకుండా లోపల కోరికలు ఉన్న భక్త పాసనంతో అందించబడి కనిపించారు.
ఉండేవారు. బయట భక్తి కోసం ఉండేవారు. పైకి ప్రదర్శించిన వారి అంతరంగం ఆత్మశక్తి నిలయం. పైకి పైశాచితో కనిపించిన వారు లోపల పరబ్రహ్మ స్థితితో ఉండేవారు. ప్రపంచ వ్యవహారాలలో చిక్కుకుట్లు కనిపించిన వారికి భేదభావం లేని ప్రేమ. వారు ఒకప్పుడు ప్రేమతో వారు ఒకప్పుడు రాయించుకొని ఒకప్పుడు చివాట పెట్టిన మరొకప్పుడు ఆనందంగా పొగలించుకునేవారు. ఒకప్పుడు ఓర్పుగా సహనంతో సమాధ్యాలు ఆనందంగా ఆత్మస్థులై ప్రశాంతంగా ఉండేవారు. లేదా భక్తుల ఏడ ప్రసన్న చిత్తై ఉండేవారు. ఎటు కదలక ఎల్లప్పుడూ ఒకే ఆసనంలో తల్లీనులు ఉండేవారు. వారి చేతిలో ఉండేది. వారికి కీర్తి కండు తెలియదు, ధనాపేక్ష లేదు. చిత్తప్తిని నిరోధించిన యోగంతో ప్రాణరక్షణకు భిక్షను తీసుకొని కాలక్షేపం చేసేవారు. సన్యాసి వేషంలో ప్రత్యక్ష యతీశ్వరులే ఉండేవారు. వారి చేతిలో ఉండే సతయే దండం. అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ అంటూ భక్తులపై ప్రేమను కురిపించేవారు. మానవ సగుణ రూపం ఇది. మన పూర్వ పుణ్యార్జితం వలన అమూల్యమైన ఈ సంపద అదృశాత్తు మనకు లభ్యమైంది. సాయిని ఓ మానవునిలా భావించారు మందమతులు, మందభాగ్యులు. వారి విచిత్రమైనది. వారికి ఈ భాగ్యం ప్రాప్తిస్తుంది. ఆత్మబోధకు గని పూర్ణానంద వర్ణనానికి వారినే ఆశ్రయించండి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం నుండి అపారంగా ఆనందంగా అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. గడిచాక బాబా అవతరించారు. బాబా జన్మించిన తెలియకి కూడా ఏ ఆధారంతో నిశ్చయంగా ఇలా శ్రోతలకు సంశయం కలుగుతుంది. శ్రద్ధగా వినండి మరి. బాబా షిరిడీ నివసించాలనే సంకల్పంతో సంవత్సరాల వరకు సన్యాస వృత్తిలో గడిపారు. 16 సంవత్సరాల వయసులో బాబా షిరిడీలో ప్రకటయ్యారు. సంవత్సరాలు వారు ఎక్కడికి వెళ్ళారో కానీ దూరాన నైజాం రాజ్యం కనిపించారు. ఆ తరువాత పెండ్లితో పాటు షిరిడీలోనే స్థిరంగా ఉండిపోయారు. 20 సంవత్సరాల వయసు నుండి షిరిడీ నివసించి అందరికీ అవగతమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాజీ కి జై. ఇక్కడ సాయిని ఓం భావించిన మందమతులు, మందభాగ్యులు. వారి ఉచితమైనది. వారికి ఈ భాగ్యం లభిస్తుంది. సాయిబాబా ఆత్మ పూర్ణానంద విగ్రహం. భవనాన్ని దాటడానికి వారిని ఆశ్రయించండి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం నుండి అనంతంగా నిరంతరం అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. బాబా జన్మించిన తేదీ తెలియకుండా ఏ ఆధారంతో నిశ్చయంగా కలుగుతుంది. శ్రద్ధగా వినండి మరి. బాబా షిరిడి క్షేత్రంలో తమ జ్ఞానం వరకు నివసించాలన్న సంకల్పంతో సన్యాస వృత్తిలో గడిపారు. 16 సంవత్సరాల వయసులో బాబా
మొదట షిరిడిలో ప్రకటనమయ్యారు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వెళ్ళారు. కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు. ఆ తర్వాత వారితో పుట్టి షిరిడిలోనే స్థిరంగా ఉండిపోయారు. వయసు 60 సంవత్సరాలు అందరికీ అవగతమే. విజయదశమి సమూహ బాబా తమ నిజ ధమానానికి చేరుకున్నారు. 80 సంవత్సరములు బాబా ఆయుధాన్ని బట్టి సుమారుగా సంవత్సరం 1760లో జన్మించారని నిర్ణయించవచ్చు. కాలగమని త్రొక్కి తట్టి ఉంచే ఆత్మల ఆయుధాన్ని ఇప్పుడు ఎప్పుడు అందులో ఉంటారు. వారు జనవరంలో అతిథులు. దీనికి ఉదయ సమయాలు ఎక్కడివి? అతను ఎప్పుడు స్థిరంగా సంవత్సరంలో సమర్థ రామదాసు సమాధి చెందారు. తర్వాత ఉదయించి భారత ఆక్రమించబడి హిందూ యవనుల మార్గం లుప్తమై ప్రజలు. అప్పుడు శ్రీ సమర్థ రామదాసు జన్మించి శివుడి ద్వారా మధ్య ఏర్పడాయి. రాముడు అలాంటి భక్తులు ఆటంకం భక్తులలో మీరు అజ్ఞానులు హిందూ ముసల్మానులను స్నేహబంధంతో కలపండి. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మీరు చేరగలరు. వాద వివాదాలకు మంచివి కావు. ఎవరితోనూ ఆలోచించండి. మేము శివారి హరి రక్షిస్తాడు. యోగాల తపస్సు జ్ఞానం వైరాగ్య పరమాత్మ ప్రాప్తికి భగవంతుడు తెలుసుకోలేని వారి జన్మ విరతం. ఉపకారం చేస్తే వారికి చేయగలిగే ఉపకారం చేయాలి, మనం ప్రతీకారం చేయకూడదు. ఇది బాబా ఉపదేశానుసారం. స్వర్ణ పరమార్థమైన ఇది మంచి ఉపదేశం. గొప్పవారినైనా తక్కువవారైనా శూద్రుల సులభమైన స్వప్నంలో రాజ్యవైభవం మయమైపోయేలా ఈ ప్రపంచం కేవలం మాయ అనేది ఉద్దేశం. శరీర కలిగే సుఖ దుఃఖాలు విద్య వంటివి ఆత్మానుసంధానంలో గ్రహించి వారిని వదిలించుకున్న భక్తిని సాధించారు. భక్తులను చూసి బాబా మనసు కరిగిపోయేది. వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. అహం బ్రహ్మస్మి అనువృత్తితో అండానందం స్వభావం వారిది. ఏ కోరికలు లేని నిర్వికల్ప స్థితి, చిత్తస్థితి మరియు వచ్చి వారి వద్ద ఉండే చిరుతలు పుచ్చుకొని ఇంటింటికి తిరుగుతూ వచ్చిపోయేవారు ముందు చేయి చాచటం. అనేక మంది గురువులు డబ్బు కొరకు బలవంతంగా వారు చెవులలో మంత్రాలు ఊదుతారు. శిష్యులను ధర్మం గురించి నేర్పుతూ అధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి గురువులు మరణాలు తప్పించగలరు. ధార్మిక జాతిని జగన పత్రకాలు మూర్తి స్థాయి శరీరాభిమానం వాళ్ళెప్పుడు భక్తుడు అత్యంత ఇది ప్రవృత్తితో మూర్తి స్థాయి.
గురువులు రెండు రకాల గురువులు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु साईनाथ शरण बापू की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ बाबू जी की जय. अहम जरकना हम जरकना का पालन जान तुमने जगत पसार सब ही जूल जमाना. जान तुमने जगत पसार सब ही जूट जमाना. साई रहम नजर करना बच्चों का पालन करना. साई रहम नजर करना बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा पुकार मुझसे दिखना. मैं अंधा हूँ बंदा पुकार मुझसे दिखलाना. साई रहम नजर करना बच्चों का पालन करना. साई रहम नजर करना बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं थक गई मेरी रसना. साई रहम नजर करना बच्चों का पालन करना. साई रहम नजर करना बच्चों का पालन. रहमो नजर करो अब मोरे साई. तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ तुम्हारा. मैं ना जानू
मैना जानो अल्लाह इलाही रहमोन करो अबू मोरे साई तुम्हारी ना नहीं मोरे माँ बाप बाई रहमो नजर करो काली जमाना ये गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का बिना ये रहमो नजर करो बिना नहीं मुझे माँ बाई रहमो गणो है अपने का जाड़ू गणो है मालिक हमारे मालिक हमारे बाबा साई मोन करो अबू मोरे साई तुम बिना माँ पुराई करो श्री आनंद गुरु साईनाथ राज की जय सद्गुरु श्री साईनाथ जी जय। सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथुनि शरद पावो जी। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई